తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టులోనే తేల్చుకోవాలని డిసైడ్ అయింది. మరొకవైపు బీసీ సంఘాలు ఈ నెల 18న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. బీసీ రిజర్వేషన్లను హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇక హైకోర్టులోనే ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలనుకుంటోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని బలంగా కోర్టు ముందు ప్రజెంట్ చేయాలని భావిస్తోంది. ఇక ఎన్నికలకు సంబంధించి పాత రిజర్వేషన్ల విధానంలోనే ముందుకు వెళ్లాలని సూచించింది. అయితే ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. జేఏసీ కృష్ణన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు, బంద్ను విజయవంతం చేస్తారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. నిరసనను విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పక్షాలను బీసీ సంఘం నేతలు కలుస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతలను కలిసి మద్దతు కోరారు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కలిసిన బీసీ సంఘం నేతలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘాలు, కుల సంఘాలు కూర్చొని ఈ ఉద్యమాన్ని, ఈ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డది. ఏ జీవ తీసినా బీసీలకు అడ్డు తగులుతున్నాయి. అందుకే బీసీలంతా ఒకసారి భారీ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే అందులో భాగంగానే మొదటి దశ ప్రారంభమే ఈ నెల 18న బంద్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం బంద్ అనే నినాదం మీద బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బంద్లో పాల్గొనాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. కోర్టులోనే బీసీలకు న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ప్రజాక్షేత్రం నుంచి ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్టు బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస స్పష్టం చేశారు. బంద్లో అన్ని వర్గాలు పాల్గొని బీసీలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ ఉద్యమం గతంలో తెలంగాణ ఉద్యమం అందరిని కలుపుకొని, అన్ని పార్టీలను కలుపుకొని జేఏసీ ఏర్పాటు చేసుకుని ఒక ఎజెండాతోటి, ఒక నినాదంతో ఎట్లయితే పోరాటం చేసినామో, మాకు జెండాలు, రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు, మాకు ఎజెండా ముఖ్యం. కాబట్టి దాని సాధన కోసం రేపు బంద్ నిర్వహించబోతున్నాం. ఈ బంద్ చారిత్రాత్మకంగా జరగబోతుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బంద్ సందర్భంగా రేపు బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రావు విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు ఇలా మహా ర్యాలీ ఉంటుంది. బంద్ను విజయవంతం చేయాలని. మొత్తానికి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బీసీ రిజర్వేషన్ల అంశంపై మాత్రం హైకోర్టులోనే తమ వాదనలను బలంగా వినిపించాలని సర్కారు డిసైడ్ అయ్యింది.